అమ్మోరు సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 7:30 మీ ఈటీవీలో. కృష్ణమ్మ, కళ్యాణి ఫోన్ చేసింది. అమ్మా, మంచి వార్తే వినాలి తల్లి. ఇదిగోమ్మా. కళ్యాణి, అమ్మా ఎక్కడున్నావమ్మా? వారాహి సునైనా ఎలా ఉన్నారు? కొంతమంది దుర్మార్గులతో కలిసి ఆ మాధవి వారాహి అక్క సునైనని ఎత్తుకుపోయి ఎక్కడో అమ్మయ్యాలనుకుందమ్మా. కొంచెం లేట్ అయితే ఇద్దరు ప్రాణాలతో దొరికేవారే కాదు. అయ్యో! కానీ చరణ్ గారి సాయంతో ఇద్దరిని కాపాడుకున్నామమ్మా. కానీ అక్కడ జరిగిన గొడవలో అక్కకి చరణ్ గారికి బాగా దెబ్బలు తగిలాయమ్మా. కంగారు పడద్దమ్మా, ప్రాణాపాయం ఏమీ లేదు. వాళ్ళిద్దరినీ హాస్పిటల్లో జాయిన్ చేశాం. డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఉంటానమ్మా. అలాగేనమ్మా. వారాహి, 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 నువ్వు ఓకేనా? మీకెలా ఉంది? నాకు ఓకే. కాకపోతే నేను సేవ్ చేయడానికి వచ్చినప్పుడు హీరోలా ఫైట్ చేశాను కదా, అక్కడే కొంచెం ఎక్కువ దెబ్బలు తగిలాయి. మీరు చాక్లెట్ బాయ్లో పెరిగారు కదా, మరి అంతలా ఫైటింగ్ చేయడం ఎందుకు? నువ్వెప్పుడు ఇలాగే ఉండాలి, నువ్వెప్పుడు ఇలాగే నవ్వాలి. ఈ నవ్వు కోసం ఫైటింగ్లే కాదు, ఫ్లయింగ్లు స్క్రీయింగ్లు కూడా చేసేస్తా. చెయ్యొచ్చులే, ముందు ఈ నొప్పులు తగ్గించుకోండి. సార్, ఏమైంది సార్? లేచారా? ఏమైంది సార్? ఎందా సరే, ఏమైంది? ఎందులో ఏం అవ్వలేదమ్మా. సైగ చేస్తే సైడ్ నొప్పి వచ్చింది, నోట్లో నుంచి సౌండ్ వచ్చింది. ఎందా సరే, ఇది నీ వల్లే బుద్ధి మానాను. ఏంటి? నేనొక్కడే బుద్ధి లేని వాడినా? అయ్యో అయ్యో సరే, తప్పుగా సంసారికరదు. సంసారమా? ఓ, ఏంటి తప్పుగా? అమ్మ తల్లి, నేను నీతో సంసారం చేశానా? అయ్యో ఇల్ల నేను ఇప్పుడే కదమ్మా చూడడం. అమ్మో అమ్మో, నువ్వు ఇలాంటి మాటలని చెప్పి అనవసరంగా డౌట్లని క్రియేట్ చేయక తల్లు. అయ్యో సారో, తప్పుగా మాట్లాడకండి అంటున్నాను. నేను తప్పుగా మాట్లాడానా? నీతోనా? ఎప్పుడు?
అదా నీ వల్ర బుద్ధిమాన హా? అంటే మీరు చాలా బ్యూటిఫుల్ అని అర్థం. అది పోయి నింగలే తప్పు అర్థం తీశారు. ఎంత సరిది ఇదిగో చూడు, నువ్వు మలయాళి, నేను తెలుగు, రెండు మిక్స్ చేయాలని చూడకు, సెట్ అవ్వదు. సార్ నాకు మీ మీద కోపం వస్తుంది. హా? నా మీద నీ కోపమా? ఎందుకమ్మా? మీరు ఇందాకటి నుంచి కుట్టితోనే మాట్లాడుతున్నారు, నాతో మాట్లాడడం లేదు. నే- ఐఎమ్ హర్టెడ్. హా? బొంగమూతి కూడా పెట్టాను. హా? ఏంటి, మనకి ఈ ఫెసిలిటీ కూడా ఉందా? అసలు నాకు అర్థం కాక అడుగుతాను, ఇది అసలు హాస్పిటలేనా? ఎంత సరిది ఇది హాస్పిటల్ దా, నీ ఇప్పోను హాస్పిటల్ అన్నా. ఆ, తను ఆ లాస్ట్ లైన్ ఏదో అంది, ఏంటది? మీరిప్పుడు హాస్పిటల్లోనే ఉన్నారంది. ఓహో. మ్మ్హ్మ్. అయినా ఇందాక మీరు ఎందుకలా అరిచారు సార్? పొద్దున లేవగానే మీకు ఎలాంటి నొప్పి ఉండకూడదని రాత్రి మీకు స్ట్రాంగ్ డోస్ ఇంజెక్షన్ ఇచ్చాక మీరు లేవగానే హీరోలా నన్నే చూస్తారనుకున్నాను. నేను మీకు దగ్గరుండి మెడిసిన్ వేద్దామని ఎంతో ఆశపడ్డాను. అయినా ఎందుకంత ఆశ? ఎందుకంటే మీరు నాకు చాలా నచ్చారు. ఆ, ఆ. అమ్మా, అలా ఎలా అమ్మా? ఎప్పుడూ నా కల్లోకి వస్తారు కదా. ఏంటి? అయినా నేను నీ కల్లోకి ఎలా వస్తాను? అసలు ఇంతకుముందు మనకేమైనా పరిచయం ఉందా? ఉందిగా, ఎక్కడ? కలలో. ఆ, అబ్బా. ఓ, ఫీమేల్ పెళ్లి సందడా? చెప్పండి, మీరు ఎందుకు అరిచారు? ఎక్కడ నొప్పి? ఇక్కడ సార్. ఏంటమ్మా ఇది? ఏ నీ నిర్సు సరే, మీ నొప్పుల వేగం కురియానం, నీ వేగం సుగమా గట్టే. హే నువ్వుండు, పాపం ఆయనకు అర్థం కావట్లేదు. సార్ మీరు త్వరగా కోలుకోవాలి, మామూలుగా యాక్టివ్గా మారిపోవాలి అని అంటుంది. ఓహో. హాయ్ చరణ్, హాయ్ డాక్టర్. ఎలా ఉంది? ఫైన్ డాక్టర్. మీకెలా ఉంది? ఫైన్ డాక్టర్. ఓకే, నథింగ్ సీరియస్. మీ ఇద్దరికి తలకి బలమైన దెబ్బ తగలడం వల్ల సో 24 అవర్స్ అబ్జర్వేషన్లో ఉండాలి. ఓకే డాక్టర్. నర్స్ టేక్ కేర్. ఏ నువ్వేంటి ఇక్కడ? నా సెల్ఫీ స్టిక్ ఎక్కడుందో కనిపించట్లేదు, వెతుక్కుంటున్నాను. అంటే ఆ వేస్ట్ స్టిక్ నేను తీసానా? తీసినా తీసుండొచ్చు, నీకు దొంగతనం అలవాటే కదా. హే, ఎక్కువ మాట్లాడవంట పళ్ళు రాలిపోతాయి. నీవా? ఏ పో బయటికి. నా వస్తువు దొరకకుండా నేను వెళ్ళను. అది నువ్వెక్కడ పడేసుకున్నావో వెళ్ళి వెతుక్కో. నేను వెతుక్కుంటానులే గాని నువ్వేంటి ఇంత మేకప్ వేసుకొని రెడీ అయ్యి వెళ్తున్నావు? ఎక్కడికి? చరణ్ గారి దగ్గరకా? నేనెక్కడికి వెళ్తే నీకెందుకు? ఏం లేదు, ఇంత రెడీ అయ్యి హాస్పిటల్కి వెళ్తే చాలా చండాలంగా ఉంటుంది. నేను హాస్పిటల్కి ఎందుకు వెళ్తాను? అంటే చరణ్ గారిని కలవడానికి కాదా నువ్వు వెళ్ళేది? అంటే అప్పుడే చరణ్ గారిని మర్చిపోయి వేరే మనిషిని లవ్ చేస్తున్నావా? అంత త్వరగా ఎలా మర్చిపోయావు? నిన్నటి వరకు ఆయన లేకపోతే చచ్చిపోతానన్నా. స్టాప్ ఇట్. ఎందుకలా లోడో లోడో చాటర్ బాక్స్ లాగా వాగుతూనే ఉంటావు? నేను చరణ్ని తప్ప వేరే ఎవరిని లవ్ చేయను, వేరే మనిషిని కలవను. మరి హాస్పిటల్కి కాదంటావేంటి? అంటే చరణ్ హాస్పిటల్లో ఉన్నాడా? ఏ నీకు తెలీదా? తను హాస్పిటల్కి ఎందుకు వెళ్ళాడు? వాళ్ళ నాన్నగారికి బాలేదా? ఆహా, ఏం లవ్వండి ఇది. తనంటే ప్రాణం అని చెప్తుంది, తను ఎక్కడున్నాడు మాత్రం తెలీదు. తనకేమైందో కూడా తెలీదు. ఏమైంది? చరణ్కి ఏమైంది?
చరణ్ గారికి బాగా దెబ్బలు తగిలి హాస్పిటల్లో జాయిన్ చేశారు. హాస్పిటల్లోనా? ఎక్కడ? ఏ హాస్పిటల్లో చెప్పు. ఆ, ఇక్కడ కాదులే, ఆయనకి దెబ్బలు తగిలింది హైదరాబాద్లో. అక్కడే హాస్పిటల్లో జాయిన్ చేశారు. నీ శత్రువు కూడా అక్కడే ఉంది కదా. అంటే వారాహియా? ఆ, తన వల్లే కదా చరణ్ గారికి దెబ్బలు తగిలే. వాట్? అవును, హైదరాబాద్ వెళ్ళిన వాళ్ళిద్దరూ ప్రమాదంలో పడితే వాళ్ళని కాపాడడానికి వెళ్ళి చరణ్ గారు దెబ్బలు తగిలించుకున్నారంట. హే, నువ్వన్నీ అబద్ధాలు చెప్తున్నావు కదా. అసలు చరణ్ హైదరాబాద్ కిందకి వెళ్తాడు? హ? ఎక్కడికి వెళ్ళడు, ఇక్కడే ఉంటాడు. నీకు అబద్ధాలు చెప్పాల్సిన కర్మ నాకు లేదు. The number you are calling is currently switched off. హలో, అంకుల్, అంకుల్, నేను రేఖన్ అంకుల్. తెలుసమ్మా. చరణ్కి దెబ్బలు తగిలాయంట, హాస్పిటల్లో జాయిన్ చేశారా? ఓ, నీకు తెలిసిందా? ఎలా జరిగింది అంకుల్? చరణ్ ఎలా ఉన్నాడు? ఏ హాస్పిటల్లో ఉన్నాడు? ఏమోనమ్మా, నాకైతే తెలీదు. అలా అనకండి అంకుల్. ఎక్కడున్నాడో చెప్పండి, నేను వెంటనే వెళ్ళి చూడాలి. నాకు డీటెయిల్స్ ఏమీ తెలియవమ్మా. మేము వస్తామని చెప్తే కళ్యాణి వాళ్ళు వద్దన్నారు. నువ్వు వస్తానంటే వాళ్ళు నిన్ను కూడా వద్దంటారమ్మా. అసలే నువ్వంటే వాళ్ళకి మహా కోపం. ఏంటి తెలిసిందా? వాళ్ళెవరు నన్ను వద్దడానికి? నేను వెళ్తాను. హాసిని, చరణ్ ఏ హాస్పిటల్లో జాయిన్ చేశారో చెప్పు ప్లీజ్. ప్లీజ్ హాసిని, ప్లీజ్. నీలిమా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. థ్యాంక్ యూ. రాక్షసి ప్రేమ. సార్, ఇన్స్పెక్టర్ గారు. పిన్ని ఆగు, ఆ షర్ట్ని పోలీసులకి ఇవ్వద్దు పిన్ని. నువ్వు ఉండరా. బా, ఏదో అనుకుంటే ఇంకేదో అవుతుందే. సునైనా టెన్షన్ పెడదాం అనుకుంటే పిన్ని మమ్మల్ని టెన్షన్ పెడుతుందే. పిన్ని. సార్, సార్. ఏమ్మా, ఏంటి అరుపులు? ఇది చేపల మార్కెట్ అనుకున్నావా? అయ్యా, ఇది చూడండి అయ్యా, ఈ ఘోరం చూడండి అయ్యా. మీరే నాకు న్యాయం చేయాలయ్యా. ఏమా, ముందు ఏం జరిగిందో చెప్పు. సార్, ఇది నా కొడుకు చొక్కా సార్. ఇది కృష్ణమ్మ ఇంటి రోడ్లో దొరికింది సార్. ఖచ్చితంగా వాళ్ళే నా కొడుకుని ఏదో చేసి ఈ చొక్కాని అక్కడ పడేసి ఉంటారు సార్. ఏమా, నీకు అసలు బుద్ధుందా? అక్కడ ఈ చొక్కా మీకు కనపడితే మిమ్మల్ని ఎవరు తీసుకురమ్మన్నారు? అదేంటండి, నా కొడుకు చొక్కా రక్తంతో తడిసి అక్కడ పడుందంటే ఇది వాళ్ళ పని అయ్యుంటుంది. మరి ఇది మీకు చూపిస్తేనే కదా మీరు వెళ్ళి వాళ్ళని లాక్కొచ్చి లోపల పడేస్తారు. ఫస్ట్ ఈ షర్ట్ తీసుకొచ్చినందుకు మిమ్మల్ని లోపలేయాలి. అది సార్, అలా చెప్పండి మా పిన్నికి. రే, నువ్వు నోరు మూయరా. సార్, నా కొడుకు చొక్కాకి రక్తం అంటుకొని ఇలా అయిపోయిందని ఏడుస్తుంటే నన్ను లోపలేస్తానంటారేంటి సార్? ఇలాంటి సాక్ష్యాల్ని దొరికిన చోటు నుంచి ప్లేస్ మారిస్తే అది నేరం. ఇది కనిపించగానే ముందు మాకు ఇన్ఫార్మ్ చేయాలి. మేము వచ్చి ఇవి కలెక్ట్ చేసుకునే వరకు వాటికి కాపలా కాయాలి. నువ్వు ఇప్పుడు తీసుకుని వచ్చావంటే ఖచ్చితంగా దీని వెనక నీ కొడుకేదో పెద్ద ప్లానే వేసుంటాడు. సార్, వాడు ప్లాన్ వేయడం ఏంటి సార్? అవును సార్, నా కొడుకు అమాయకుడు సార్. వాడికి ఏం తెలియదు సార్. ఊరుకోమ్మా, ఊరంతా అప్పులు చేసి పారిపోయిన వాడి గురించి పెద్ద దేశభక్తుడని చెప్తున్నావు.
అయ్యో, మేము అలా ఎందుకు చెప్తాం సార్? వాడు బ్రతికే ఉన్నాడు. వెతికి పెట్టమని మేము చెప్తున్నాం కానీ. ఏంటి, వాడిని వెతికి పెట్టాలా? వాడి గురించి ఎంక్వైరీకి వెళ్తే ఊర్లో జనాలందరూ మా ముఖం మీద కూస్తున్నారు. వాడు చెప్పిన గొప్పలు, చేసిన అప్పులు, పెట్టిన తిప్పలు అన్ని చెప్పి మరీ తిడుతున్నారు. ఆ వెధవ గురించి మేం వెతికేదేమీ లేదు. వెళ్ళండి. మీ దగ్గర పని కాకపోతే పై ఆఫీసర్ దగ్గరికి వెళ్తాం. ఆయన మొన్న టీవీలో కనిపించి చెప్పారు కదా, ఏదన్నా పని జరగకపోతే నా దగ్గరికి రండి అని. నిఖిల్, పదరా, మనం అక్కడికే వెళ్దాం. రేఖ, అమ్మా, రేఖ, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మా, చరణ్కి దెబ్బలు తగిలాయంటమ్మా. హైదరాబాద్లో హాస్పిటల్లో ఉన్నాడంట. ఎలా జరిగిందమ్మా? అలా అని ఎవరు చెప్పారు? నేనే చెప్పాను. రేఖ, తన మాటలు ఎలా నమ్మావు? తను మనతో ఆటలాడుకోవడానికి ఇలాంటివి చాలా క్రియేట్ చేస్తుంది. చరణ్ గారు చావు బతుకుల మధ్య ఉన్నారంటుంది. జయసింహ గారికి జయంతి చేస్తుంది. జరిగింది రూపాయి అయితే 10 రూపాయలు చేస్తున్నాడేంటి లొట్టిపిట్ట? అవునమ్మా, నువ్విదంతా నమ్మద్దు. అయ్యో అమ్మా, నేను జయసింహ గారితో మాట్లాడానమ్మా. ఆయనే కన్ఫర్మ్ చేశారు. నేను అందరిలా సెన్సేషన్ అవ్వాలని న్యూస్ క్రియేట్ చేయను. నిజంగా ఉన్నదాన్నే చెప్తాను. అందుకే నన్ను ఇన్ఫ్లుయెన్సర్గా అంతమంది లైక్ చేస్తారు. అమ్మా, నేను వెంటనే చరణ్ని చూడ్డానికి వెళ్ళాలి. నువ్వు వెళ్ళొద్దమ్మా. ఏంటమ్మా, ఎందుకు వద్దంటున్నావు? నేను వెళ్ళాలమ్మా, వెళ్ళి తీరాలి. వద్దు రేఖ, నేను చెప్పేది విను. నా ప్రాణం అక్కడ పేషెంట్ లాగా బెడ్ మీద పడుంటే నేను ఇక్కడ కూల్గా ఎలా కూర్చోగలను? చరణ్ని చూడకుండా ఉండడం అంటే అది నా ప్రేమని నేను అవమానించుకోవడం అవుతుందమ్మా. నీ ప్రేమ అవమానింపబడకూడదని నేను వద్దంటున్నానమ్మా. అదేంటమ్మా, చరణ్ని చూడ్డానికి నేను వెళ్తే నా ప్రేమ ఎందుకు అవమానించబడుతుంది? నువ్విక్కడి నుంచి అంత దూరం చరణ్ని చూడ్డానికి వెళ్తే కావాలని నీకింత ఎక్కువ ప్రేమ ఉంది అని చూపించుకోవడానికే హాస్పిటల్కి వచ్చావు అని చరణ్ అంటాడమ్మా. నువ్వు తట్టుకోగలవా? వావ్, సూపర్. ఇప్పుడు నిజంగా మీరు అరుంధతి గారిలా బిహేవ్ చేస్తున్నారు. ఏయ్, అరుంధతి గారిలో బిహేవ్ చేయడం ఏంటి? నిజం వికీ, అరుంధతి గారంటే ఎవరు? ఎలాంటి స్ట్రాంగ్ రిలేషన్షిప్ అయినా బ్రేక్ చేయగలిగే కెపాసిటీ ఉన్నవారు. చూడండి, ఇప్పుడు మీ అమ్మాయి అక్కడికి వెళ్తే అతను అవమానిస్తున్నాడని చెప్పి వెళ్లకుండా ఆపుతున్నారు కదా. ఇలాగే జాగ్రత్తగా కౌన్సిలింగ్ ఇచ్చి రేఖని వెళ్ళనివ్వకుండా ఆపండి.
తనేదో ప్రేమ అనుకుంటుంది కదా, దాన్ని చంపేస్తున్నానని చెప్పకుండా చంపేయండి. చూసావా అమ్మా, ఎంత ఇన్సల్టింగ్ గా మాట్లాడుతుందో నా ప్రేమ అంటే. తనకు కూడా చులకనైపోయాను. రేఖ, ఒకళ్ళు మనల్ని జడ్జ్ చేసే అవకాశం మనం అస్సలు ఇవ్వకూడదు. నువ్వు వెంటనే బయలుదేరి వెళ్ళు. ఓకే అమ్మా, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. శరణ్, కొత్త అసైన్మెంటా? ఏంటి సార్ అది? అదొక మిస్సింగ్ కేసుకి సంబంధించింది. వాట్, మిస్సింగ్ కేసా? ఓకే సార్. ఏపీఎస్ సార్? ఏలూరు పిఎస్. ఏలూరులోనా?